మనిష అంటుంది లక్ష్మితోని. నీ చెల్లెలు జానుకే లోపం. పాపం వివేక్ నీ మరిది పాపం బాగానే కష్టపడుతున్నాడు, నాటకం వేస్తున్నాడు. తనకే లోపం ఉన్నట్టుగా. ఎందుకంటే మళ్ళీ దేవి అని అత్తయ్యకి తెలిసిందనుకో, తన కోడలికి పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఇంకా ఏ అత్తయ్యనా ఊరుకుంటుందా? అందులో దేవి అని అత్తయ్య అస్సలు ఊరుకోరు. మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. పిల్లలు పుట్టని కోడలు నాకెందుకు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది. అని చెప్పి ఇలా మనిషి చెప్తూ ఉంటే, పిచ్చి పిచ్చిగా వాక్కు, అయినా వివేక్ ఏదే కదా లోపము, నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక అదే టైంకి వదిన అనుకుంటూ వివేక్ అటువైపుగా వస్తూ ఉంటే, రా వివేక్, చాలా కరెక్ట్ టైంకి వచ్చావు. కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న మీ వదిన్కి క్లారిటీ ఇవ్వు అనగానే, ఏంటా కన్ఫ్యూషన్ అని చెప్పి వివేక్ అంటాడు. ఇందాక నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళావే, ఆ మెడికల్ షాప్కి నువ్వు వెళ్ళి బయలుదేరిన తర్వాత నేను కూడా మెడికల్ షాప్కి వెళ్ళాను. మొత్తం అంతా నిజం తెలుసుకున్నాను. నువ్వు తీసుకున్నావు కదా ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ నేను ఫోటో తీసి నాకు తెలిసిన డాక్టర్ని కనుక్కున్నాను. ఇక ఆవిడ మొత్తం నిజం చెప్పేసింది. ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సింది అమ్మాయి, అంటే అమ్మాయికి ప్రాబ్లం ఉంటేనే ట్యాబ్లెట్స్ వాడతారని, సో జానుకే లోపం ఉందని నాకు క్లారిటీ వచ్చేసింది. ఇక నువ్వు దాచక్కర్లేదు బాబు, నేను చెప్పేస్తా కదా మీ అమ్మకి అనగానే, ఏంటి మా అమ్మకి చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. అంటే ఏంటి వివేక్, జానుకి లోపం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి. పాపం లక్ష్మి అడుగుతుందిగా, చెప్పు వివేక్ అని చెప్పి మనిషి అన్నంతో, సారీ వదిన, అంటే అలా జానులో మళ్ళీ లోపం తెలిస్తే అమ్మ ఊరుకోదు కదా, అయినా ఎంత జస్ట్ 3 నెలలే కదా, ఈ కోర్స్ వాడితే అయిపోతుంది, ఆ తర్వాత మాకు పిల్లలు పుడతారు, అందుకే నేను కవర్ చేద్దామని చెప్పి అలా చెప్పలేదు. మళ్ళీ జాను కూడా తట్టుకోలేదు కదా తనలో లోపం ఉందంటే, అందుకే నేను నా మీద వేసుకున్నాను వదిన అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనిషి అంటుంది, అందుకే వివేక్, ఇప్పుడు నువ్వు నాకు ఒక మంచి దారి చూపించినట్టు అయింది. ఇప్పుడు నేను నిన్ను ఒక ఆయుధంలా వాడుకోబోతున్నా. దేవి అని ఆంటీకి వెళ్ళి నిజం చెప్పేస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, వద్దు మనీష వద్దు, అలా చేయొద్దు, అలా చేస్తే ఇంకేం లేదు, చిన్నత్తయ్య గారు అస్సలు ఇక ఊరుకోరు, అసలే ఎప్పుడు మనవరాల పుడుతుందా అని చెప్పి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు జానులో లోపం ఉందని తెలిస్తే అస్సలు ఊరుకోదు, నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మనీష, అప్పుడే డీల్కి డైరెక్ట్గా వచ్చేసావు అనమాట, నాకు కావాల్సిందేంటో నీకు తెలుసు కదా లక్ష్మి, నువ్వు ఇంకేది ఇచ్చినా నేను తీసుకోనని కూడా నీకు తెలుసు, నాకు ఎప్పుడు కావాల్సింది మిత్రనే అనగానే, ఏంటి మా అన్నయ్యని మళ్ళీ అడుగుతావేంటి, చీపో అని చెప్పి అన్న కూడా సిగ్గులేదా నీకు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. నువ్వు మధ్యలో మాట్లాడకు వివేక్, నేను మీ వదినతో మాట్లాడుతున్నాను. అయినా ఎవరైనా ఎవరిని అడుగుతారు, ప్రాపర్టీ ఒకళ్ళదనుకో వాళ్ళనే కదా అడుగుతారు అనగానే, మా అన్నయ్య ఏం ప్రాపర్టీ కాదు అని చెప్పి వివేక్ అంటాడు. మీ అన్నయ్య ప్రాపర్టీ కాదు, మనిషే, ప్రాణం ఉంది, ఆ ప్రాణమే నాకు కావాలంటున్నాను. ఇప్పుడు మిత్ర ఏమో లక్ష్మియే కావాలి, లక్ష్మియే నా భార్య అని చెప్పి అంటున్నాడు. అంటే ఇప్పుడు మిత్ర లక్ష్మి ప్రాపర్టీ కదా, అందుకే లక్ష్మి అని అడుగుతున్నాను. నువ్వు మధ్యలో మాట్లాడు వివేక్, కాసేపు అని చెప్పి ఇక లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు, నీ తాలిలో సగం భాగం నాకు ఇస్తావా, పాలు పంచుతావా, మిత్రని నాకు కూడా భర్తం చేస్తావా, కాదు కూడదు అన్నావనుకో, ఇప్పుడే వెళ్ళి దేవి అని ఆంటీకి నిజం చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇక జానుకి లోపం ఉందని తెలిస్తే పాపం తను కూడా చెప్పాలంటే తను కూడా బ్రతకదు, చేస్తుందో బ్రతుకుతుందో, అయినా జానుకి ఏమైతే నాకేంటి, నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను అనగానే, ఆగు మనిషి, చెప్పదు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. సరే అయితే ఇప్పటికిప్పుడు డెసిషన్ చెప్పాలంటే ఎవరికైనా కష్టమేలే, నేను నీకు టైం ఇస్తున్నాను, 24 hours టైం. ఈ 24 hours టైంలో నువ్వు మరి నీ తాలిలో సగం భాగం నాకు ఇస్తావా, అదే మిత్రునికి నేను కూడా వైఫ్ అయ్యేలాగా నాకు దారి చూపిస్తావా, లేదంటే జాను ప్రాణంతో ఆడుకుంటావా, నీ ఇష్టం, 24 hours టైం, తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి మనీష వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఇక వివేక్ కూడా అక్కడే ఉంటాడు. లక్ష్మి వివేక్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. సారీ వదిన, నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి అనుకున్నాను. నేను ఈ ప్రాబ్లం అంటే జానుకున్న ప్రాబ్లం దాయడం వల్ల ఏముంది, జస్ట్ 3 నెలలే కదా అని చెప్పి నేను దాద్దాం అనుకున్నాను. కానీ నా ప్రాబ్లం వల్ల నీకిలా నీ మెడకు చుట్టుకుంటుందని, అన్నయ్య నువ్వు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు వదిన. ఏదైతే అది జరుగుతుంది, మామ్కి నిజం తెలిస్తే ఏమైంది, ఒక 3 నెలలే కదా, అమ్మ కాలు పట్టుకొని నేను సారీ అడుగుతాను, నేను జానుని మాత్రం వదులుకోలేను, నువ్వు ఏమైనా అన్నయ్యని మాత్రం వదులుకోవద్దు వదిన, ఈ మనిషి ఎప్పుడు ఇలాంటి లిటిగేషన్సే పెడుతుంది, నువ్వు మాత్రం ఏ డెసిషన్ తీసుకోవద్దు వదిన, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు వివేక్. అప్పుడు లక్ష్మి అంటుంది, ఇప్పటికే నువ్వు జాను కోసం చాలా పెద్ద త్యాగం చేశావు, నీలో లోపం లేకపోయినా కూడా నువ్వు జానుకి లోపం లేదు అని చెప్పి అందరి దృష్టిలో అలా క్రియేట్ చేశావు, అతనికి నీ మనసులో జానుకి ఎంత విలువ, ఎంత ప్రేమను చూపిస్తున్నావు అనేది అర్థమైపోయింది, నాకు తెలిసింది, ఇలాంటి గొప్ప భర్త జానుకు వచ్చాడు, నిజంగా జాను చాలా అదృష్టవంతురాలు, 3 నెలలే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ 3 నెలలు జాను అదే దేవి అని అత్తయ్య గారు ఆగుతారంటావా, అస్సలు ఆగరు,
పిల్లలు పుట్టిన కోడలు ఉంటే ఎంత చస్తే ఎంత అసలు వద్దు నాకు నా కొడుక్కి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక ఆవిడని అస్సలు మనం ఆపలేము. అందుకే నేను మనిషి ప్రాబ్లం నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అన్నట్టుగా వివేక్ చెప్తూ అప్పుడు వివేక్ అదేంటి వదిన నా కోసం నువ్వు అన్నయ్యని వదులుకోకు అనగానే నేను మనిషాతో ప్రాబ్లం ఏంటనేది నేను చూసుకుంటాను వివేక్, నువ్వేమీ కంగారు పడకు. వివేక్ అంటాడు నిజం తెలిస్తే తెలిసింది, మనం ఎదుర్కొందాం, ఏదైతే అది జరుగుతుందో వదిన, నువ్వు మాత్రం కంగారు పడకు అన్నట్టుగా తొందరపడకు అన్నట్టుగా వివేక్ చెప్తూ ఉంటే నిజం తెలిస్తే ఒక్కసారి ఊహించుకో ఏమవుతుందో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక వివేక్ లక్ష్మి ఊహించుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు దేవ్యాని వచ్చి గబగబా జాను రూమ్లో కూర్చొని ఇక జాను జుట్టు పట్టుకొని నీకు లోపం నీలో పెట్టుకొని నా కొడుకు లోపం అని చెప్పేసి అందరికీ చాటింపు వేస్తారే, నీకు పిల్లలు పుట్టరు, నీలాంటి కోడలు ఉంటే ఎంత చస్తే ఎంత, నా కొడుకు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను, నేను మనవరాలు ఇంకా పుడతారని చెప్పి ఎదురు చూస్తే లోపల నీలో పెట్టుకొని నిన్నెందుకు కోడలుగా ఇంకా ఉంచుకుంటాను పో బయటికి అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి తోసేస్తుంది. అప్పుడు ఇక జాను కింద పడిపోతుంది. జాను ఇక ఏడుస్తూ మీరు నన్నేమీ చంపక్కర్లేదు, ఇంకేమీ అనక్కర్లేదు అత్తయ్య, నాకు పిల్లలు పుట్టరు అని నాకు విషయం తెలిసినప్పుడే నేను సగం చచ్చిపోయాను, ఇక నేను బతికితే ఎంత చస్తే ఎంత అని చెప్పి ఇక నేలకి తన తల బాదుకొని ఇక జాను చచ్చిపోయినట్టుగా చూపిస్తారు. నో నో అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే చూసావుగా జరగబోయేది ఇదే, అందుకే వద్దు, నువ్వు మాత్రం నిజం తెలిసింది అన్నట్టుగా ఉండద్దు అనగానే కానీ మనిషా వల్ల ఇంత ప్రాబ్లం వస్తుందని అసలు ఊహించలేదు వదినా, చాలా సారీ అని చెప్పి వివేక్ అంటాడు. మనిషాన్ని నేను చూసుకుంటాను, మనం జానుకి చిన్నత్తయ్య గారికి విషయం మాత్రం తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. నెక్స్ట్ డే ఉదయాన్నే లక్ష్మి కాఫీ తీసుకొని మిత్ర గది వైపు వెళ్తూ ఉంటే ఆగు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే మిత్ర గారు కాఫీ తాగే టైం అయింది వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఒక నిమిషం ఆగు కాఫీ నేను ఇస్తాను అనగానే నువ్వు మిత్ర గారికి కాఫీ ఇచ్చేదేంటి అనగానే ఓ నేను ఇవ్వకూడదనమాట, సరే అయితే ఒక్క నిమిషం అని చెప్పి దేవ్యాని ఆంటీ అనగానే ఎందుకు ఇప్పుడు ఆవిడని పిలుస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆవిడకి నిజం చెప్పాలి కదా అని చెప్పి అంటే ఈ లోపల దేవ్యాని వచ్చేస్తుంది. ఏంటి మనిషా అనగానే అదే మీకు ఒక నిజం చెప్పాలంటీ అనగానే దేని గురించి అనగానే అదే మొన్న హాస్పిటల్కి వివేక్ జాను వెళ్ళారు కదా అనగానే వెళ్ళారు, వివేక్లోనే లోపం ఉందని చెప్పారుగా అని చెప్పి దేవ్యాని అంటుంది. చెప్పారు కానీ జాను అనగానే ప్లీజ్ అని చెప్పి ఇటు నుంచి లక్ష్మి వెళ్ళగా అంటూ ఉంటుంది. అదే అంటే జాను ఏముంది అని చెప్పి ఇటు దేవ్యాని అంటే ఇక వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ మనిషా అంటే ఏం లేదు, వివేక్ ఎటు కోర్స్ వాడుతున్నాడు కదా, జాను కూడా ఏ పూజలో పునస్కారాలు చేస్తే త్వరగా పిల్లలు పుడతారు కదా అని నా ఐడియా అంతే అని చెప్పి మనిషా అంటుంది. ఈవిడిగా చేయించాలిగా అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక అప్పుడు మనీషాతోని లక్ష్మి మనీషా నాకు కొంచెం కిచెన్లో వర్క్ ఉంది కానీ కాఫీ నువ్వు మిత్ర గారికి ఇచ్చేసే అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ నేను మిత్రకి కాఫీ ఇవ్వాలి, లక్ష్మి ఆర్డర్ వేసిందిగా నేను వెళ్తాను అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు దేవ్యాని ఈ మనీషా ఏదో చెప్పాలని ఏదో చెప్పింది, తర్వాత ఏంటనేది నేను సపరేట్గా మనీషాని అడుగుతాను, కానీ ఈ లక్ష్మి ఎందుకు కంగారు పడుతుంది, ఏదో ఉంది అని చెప్పి దేవ్యాని అనుకుంటుంది. పక్క మిత్ర తన రూమ్లో ఫైల్ వెతుకుతూ ఉంటే మనీషా వెళ్ళి ఇక కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మిత్ర ఫైల్ ఏదో వెతుకుతూ ఉంటాడనమాట. నువ్వేంటి కాఫీ తీసుకొచ్చావు అని చెప్పి మనీషాని అడిగితే ఏం లేదు లక్ష్మి కింద కిచెన్లో వర్క్ బిజీలో ఉంది, సో కాఫీ నేను తీసుకొచ్చాను, ఏంటి ఏదైనా ఫైల్ వెతకాలా అనగానే లక్ష్మికి అయితే బాగా తెలుసు ఏ ఫైల్ ఎక్కడుందో అని చెప్పి మిత్ర అంటాడు. అవునులే మిత్ర, లక్ష్మికి మాత్రమే తెలుసు నీ ఇంట్లో నీ రూమ్లో ఏముందో నీ మనసులో ఏముందో లక్ష్మికి మాత్రమే క్లియర్గా తెలుసు అని చెప్పి మనీషా అంటూ ఉంటే సారీ మనీషా, నేను నీతో అలా మాట్లాడుకుని ఉండకూడదు, కానీ నా మనసులో ఉన్న నిర్ణయం అదే అని చెప్పి మిత్ర అంటాడు. పర్లేదులే మిత్ర, నువ్వు మన బిడ్డకి నీ ప్రేమను పంచుతానన్నావు, అది చాలు నాకు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు, కానీ నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మీడియాని పిలిచి నా పరువు అంతా తీసేసేవాళ్ళు, నువ్వు కాబట్టి మంచి ఫ్రెండ్లా అర్థం చేసుకున్నావు అని మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా మనసులో అనుకుంటుంది, లేని ఫేక్ ప్రెగ్నెన్సీతో నేను నీ పరువు ఎలా తీస్తా మిత్ర, అందుకే సైలెంట్గా ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది మనీషా. ఆ తర్వాత మనీషా అంటుంది, మిత్ర మన బిడ్డ పుట్టాక నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా మన బిడ్డని అనగానే అదేంటి మన ఇద్దరు బిడ్డ, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సరే మిత్ర అని చెప్పి మనీషా అంటుంది. ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.